ఫార్ములా ఈ కేసులో రేవంత్ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ను పొడిగించింది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు పిటిషనర్ కేటీఆర్ను అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశించింది. ఫార్ములా ఈ రేసులో రేవంత్ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేసిందని, ఆయనపై అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే హైకోర్టును కోరారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వాలు మారితే పాత పాలకులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అయితే ఇకపై ఎవరూ మంత్రిగా పనిచేయలేరని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి భాగస్వాములైన సంస్థలు ఒక్క పైసా కూడా కేటీఆర్ కు చెల్లించినప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని, దీనిపై అవినీతి కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే జరిగితే అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుందని, అందువల్ల పీసీ యాక్ట్లోని సెక్షన్ 3(1)A కింద కేసు నమోదుకు వీల్లేదని స్పష్టం చేశారు. జరిగిన నేరం ఏమిటో, ఎక్కడ జరిగిందో ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదని తెలిపారు. నేరం ఏమిటో ఎక్కడో పేర్కొనకపోవడాన్ని బట్టి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, తుది ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కేసులో సుమారు 4 గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకు పిటిషనర్ కేటీఆర్ ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏ విధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించింది. ఒక మంత్రి హోదాలో కేటీఆర్ ఫార్ములా ఈ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని, ఇది విధాన నిర్ణయమని, ఇందులో అక్రమాలు జరిగాయని కేసు పెడితే ఇకపై ప్రభుత్వంలో ఎవ్వరూ మంత్రిగా విధులు నిర్వహించలేరని న్యాయవాది సిద్ధార్థ్ దవే పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు ఐపీసీ 409 వర్తిస్తుందంటూ చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. ఆ ఉత్తర్వులు తమకు కూడా వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం సరికాదని అన్నారు. ప్రజాప్రతినిధులకు ఐపీసీ 409 వర్తించదనే మరో తీర్పును కూడా సుప్రీంకోర్టు వెలువరించిన విషయాన్ని గుర్తు చేశారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 17(a) వర్తిస్తుందా లేదా అన్నదానిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు వేచి ఉండాలని చెప్పారు. ఇప్పుడున్న తీర్పుల ప్రకారం ప్రజాప్రతినిధులకు ఐపీసీ 409 సెక్షన్ కింద కేటీఆర్ పై కేసు చెల్లదని అన్నారు. మంత్రుల నిర్ణయాల్లో లోపాలుంటే ప్రభుత్వానిదే బాధ్యత అని సిద్ధార్థ్ దవే తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిధులు ఎవరికి చెల్లించాలో, ఒప్పందం ఎవరితో ఎవరు చేసుకున్నారో అన్ని పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నప్పుడు ఆనాడు మంత్రిగా చేసిన కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమని వాదించారు. రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనాలు, లభించిన పేరు ప్రతిష్టల్ని వదిలేసి తప్పుడు కేసు బనాయించారని చెప్పారు. ప్రభుత్వం తరపున తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. మంత్రి తీసుకున్న నిర్ణయంలో చట్ట నిబంధనల్ని అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా సంబంధిత అధికారులదే తప్ప మంత్రులదే కాబోదని అన్నారు. కేటీఆర్ కు డబ్బులు చెల్లించినట్టు అధికారుల ఫిర్యాదులో గాని, ఏసీబీ ఎఫ్ఐఆర్లో గాని లేదని, ఈ పరిస్థితుల్లో పిటిషనర్ అవినీతికి పాల్పడినట్టుగా కేసు నమోదు చేయడమే చెల్లదని తేల్చి చెప్పారు. ఎఫ్ఐఏతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తొలి విడత 25% 2023 సెప్టెంబర్ 26న, రెండో విడత 25% అక్టోబర్ 4లోగా, మిగిలిన 50% అక్టోబర్ 31లోగా ఎఫ్ఐఏకు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ రేవంత్ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఖజానాకు 55 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని తెలిపారు. విధానాల పరంగా లోపాలుంటే వాటిని సంబంధిత శాఖల అధికారులు సరిచేయాలే గాని అందుకు నాడు మంత్రిగా చేసిన కేటీఆర్ ను బాధ్యుణ్ణి చేయడం చెల్లదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే 14 నెలలకు కేసు నమోదు చేసిందని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటి వరకు పిటిషనర్ కేటీఆర్ ను అరెస్టు చేయరాదని, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని, ఈ మేరకు గతంలోని మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగిస్తున్నట్లు తెలియజేశారు.
ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నిధుల చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా, అది కూడా అధికారుల ద్వారా జరిగినప్పుడు అది అవినీతి ఎలా అవుతుందని దవే ప్రశ్నించారు. ఒప్పందం కొనసాగింపులో భాగంగా చెల్లింపులు జరిగాయనే విషయాన్ని ప్రభుత్వం గమనంలోకి తీసుకోకుండా కక్ష సాధింపు చర్యలతో కేసు బనాయించిందని చెప్పారు. ప్రభుత్వం అనేది శాశ్వతమని, గత పాలకులపై కక్ష సాధింపు, వేధింపులతో కేసులు పెడుతూ పోతే ఏ మంత్రి పనిచేయలేరని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందంలో కీలకమైన నిర్వాహకుల్ని ఎందుకు నిందితులుగా చేర్చలేదని దవే ప్రశ్నించారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు సమయంలోనూ అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాంకులు, శాఖాధికారులు చూసుకోవాలని అన్నారు. విదేశీ నిధుల లావాదేవీల వ్యవహారంలో చట్టాల అమలు బాధ్యత ప్రధానంగా బ్యాంకులదేనని చెప్పారు.